ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వావస్థలలోనూ విఘ్నేశ్వరుడు మనకి తోడుగా ఉన్నప్పుడే సమస్త కార్యాలు సఫలీకృతమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని ఈటీవీ 2 కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ వైభవాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఆ విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దామా? కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించారని భక్తులు చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం విహారపురి అనే ప్రాంతంలో పుట్టుకతో మూగ, చెవిటి, గుడ్డివారైన 3 సోదరులు తమ పొలానికి నీటి కోసం బావిని తవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా రక్తం చెందిందట. ఆ రక్తం ఆ 3పై పడి వారి అంగవైకల్యం పోయిందట. అక్కడే స్వామివారి మూర్తి రూపం కనిపించిందిట. ఇది తెలుసుకున్న విహారపురి గ్రామస్తులు స్వామివారికి లెక్కలేనన్ని కొబ్బరికాయలు సమర్పించుకున్నారట. అలా సమర్పించుకున్న కొబ్బరికాయల నీరు ఎకరాకు పైగా పారిందిట. కాని భూమి నీరు పారింది కాబట్టి కాణిపాకం అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాణిపాకంగా మార్పు చెందింది. ఒకప్పటి విహారపురి క్షేత్రమే నేడు కాణిపాకంగా పిలువబడుతోంది. భూతాధినం భూతగణాధి సేవితం కపిత జంబూ ఫలాది సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓ కాణిపాక గణనాథ, ఓ విహారపురివాస గణనాథ, ఓ స్వామి బాహుదా నదివాస. విఘ్నాలను తొలగించి శుభాలనిచ్చే శుభదాయకుడు గణపతి. సర్వ శుభకార్యాలలోనూ విఘ్నేశ్వరునికే అగ్రపూజ. దేవతా సమూహంలో గణపతికి విశిష్ట స్థానం ఉంది. విష్ణువు ఆయనే, ఓంకారం ఆయనే, సిద్ధిని బుద్ధిని ఇచ్చేది ఆయనే, ఆహ్లాదాన్ని ఆరోగ్య సూత్రాలను బోధించేది ఆయనే. ఈ సృష్టిలో వినాయకుని తత్వం నిండి ఉండనిదంటూ ఏదీ లేదు. కరుణ రసామయుడైన వినాయకుడు స్వయంభువుగా అవతరించిన క్షేత్రం కాణిపాకం. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి లాంటి ప్రసిద్ధ క్షేత్రానికి వేదికైన ఈ జిల్లాలోనే ఉంది ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాటి విహారపురియే నేటి కాణిపాకం. కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి లీలలు అనంతమైనవి.
అనన్య సామాన్యమైనవి. ఇక్కడ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి తగాదాలైనా పరిష్కరింపబడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలోకి ప్రవేశించే భక్తులకు మొదటగా దర్శనమిచ్చేది పవిత్రమైన పుష్కరిణి. పుష్కరిణిలో స్నానమాచరించి ప్రమాణాలు చేసే భక్తులను స్వామి స్వయంగా పరిశీలిస్తాడని భక్తుల విశ్వాసం. పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు విశాలమైన వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. అధునాతనంగా నిర్మించిన ఈ ఆలయం గోడలు మనస్సును ఆహ్లాదపరుస్తాయి. ఇదే ప్రాంగణంలో ఓ మూలన ఉన్న ప్రాంతంలో భక్తులు తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలను కొట్టి స్వామికి నివేదించుకోవటానికి ఆలయంలోకి ప్రవేశిస్తారు. వివిధ దేవీదేవతల సుందర మనోహర రూపాలను ప్రతిబింబించే గాలిగోపురం, భక్తిభావాన్ని పెంచే దేవతామూర్తుల మిళితమైన ప్రధాన ద్వారాలు మనకు దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారాన్ని దాటి కొన్ని మెట్లు కిందికి దిగితే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. భక్తిభావాన్ని పెంచే ఈ ఆలయ ప్రాంగణంలో కుడిచేతి వైపున మనకు నవగ్రహాలయం దర్శనమిస్తుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహువే కేతువే నమః అంటూ భక్తులు ఇక్కడ గ్రహదేవతలను భక్తితో పూజిస్తారు. అలాగే ఎడమచేతి పక్కన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఆలయంలో ఇంకొంచెం ముందుకు వెళితే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభ దర్శన మాత్రంతోనే భక్తులు తమ జన్మ ధన్యమైందిగా భావిస్తారు. ధ్వజస్తంభ దర్శనానంతరం భక్తులు కుడిచేతి పక్కన ఉన్న యజ్ఞకుండం దగ్గరికి వస్తారు. ఇక్కడ శాస్త్ర పండితులు, వేద పండితులు నిత్యం లోకరక్షణార్థం వరసిద్ధి వినాయక స్వామికి యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. కాణిపాకం క్షేత్రంలో సిద్ధి బుద్ధి సమేతుడైన స్వామివారి ఎదుట చేసే ప్రమాణాలు ఎంతో ప్రామాణికంగా ప్రసిద్ధి చెందాయి. కేతుగ్రహ దోషమున్నవారు ఇక్కడ స్వామివారిని భక్తితో ధ్యానిస్తే కేతుగ్రహ దోష నివృత్తి జరిగి శుభం జరుగుతుందని భక్తులు చెప్తారు. స్వామి నిన్ను పిలిచెను మనసు, శరణు వేడి నిన్ను తలిచెను మనసు. స్వామి నిన్ను పిలిచెను మనసు, శరణు వేడి నిన్ను తలిచెను మనసు. శ్రీకాణిపాకన కొలువున్న స్వామి వరసిద్ధి గణనాథ శరణి స్వామి. శ్రీకాణిపాకేశుని పిలిచెను మనసు, ఓ స్వామి పాగి అని తలచెను మనసు. ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎడమ పక్కన వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆలయం మనకు దర్శనమిస్తుంది. సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. స్వామి దివ్యమంగళ మూర్తులను దర్శించుకున్న భక్తులు అలౌకిక ఆనందాన్ని పొందుతారు. ఇదే ఆలయానికి సమీపంలో మనకు దర్శనమిస్తాయి నాగదేవతల విగ్రహాలు.
స్వామి ఆలయానికి వచ్చే మహిళా భక్తులు నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తి ఆత్మవిశ్వాసాలతో ప్రదక్షిణలు చేస్తూ తమ కోర్కెలు నివేదించుకుంటారు. పిల్లలు లేని మహిళలు ఇక్కడున్న నాగప్రతిమలకు ముడుపులు కడితే పిల్లలు కలుగుతారని చెప్తారు. ఆ కారణంగానే ఈ ప్రదేశమంతా మహిళా భక్తుల ముడుపులతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఇక్కడున్న వృక్షం సర్వ పాపాలను హరిస్తుందని, సమస్త సమస్యలను తొలగిస్తుందని మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు కడతారు. అణువణువు దైవిక చింతన తప్ప మరేదీ కనిపించని ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవీదేవతల మూర్తి రూపాలను దర్శించుకున్న భక్తులు అనంతరం దేవస్థానం వారు నిర్మించిన రైలింగ్స్లో నిలబడి వరసిద్ధి వినాయక స్వామి దర్శనం కోసం వరుస క్రమంలో ముందుకి కదులుతారు. పవిత్ర బహుదా నది ఒడ్డున కాణిపాకం క్షేత్రం ఉంది. ఈ నదికి ఆ పేరు రావడంపై ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనార్థం పయనమయ్యారట. మార్గ మధ్యంలో తమ్ముడు లిఖితునికి ఆకలి వేసి ఎదురుగా కనిపించే మామిడి పండు కోసుకుని తింటానని అడిగాడట. దానికి శంఖుడు తమ్ముణ్ణి వద్దని వారించాడట. అయినప్పటికీ అన్న శంఖుని మాటను పెడచెవిన పెట్టిన లిఖితుడు మామిడి పండు కోసుకుని తిన్నాడట. అంతటా శంఖుడు రాజు దగ్గరకు వెళ్లి తమ్మునిపై ఫిర్యాదు చేశాడట. రాజు లిఖితుని బాహువులు నరికించి వేశాడట. రాజు తమ్మునికి ఇంత పెద్ద శిక్ష వేస్తాడని ఊహించని శంఖుడు చేసిన తప్పిదనానికి చింతిస్తూ తమ్ముణ్ణి తీసుకుని స్వామి దర్శనానికి వచ్చి నదిలో మునిగారట. దాంతో వెంటనే లిఖితునికి చేతులు రావడం జరిగిందట. బాహువులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ నదికి బహుదా నది అని పేరు వచ్చిందని చెప్తారు. వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అంతరాలయం, ముఖమండపాలుగా భక్తులకు దర్శనమిస్తుంది. ముఖమండపంలో వరసిద్ధి వినాయక స్వామి, మూషికాలకు చెందిన వెండి మూర్తులు దర్శనమిస్తాయి. సాక్షాత్తు గర్భగుడిలోని స్వామిని పోలి ఉన్న ఈ వెండి విగ్రహం భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతుంది. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రమాణ పురుషుడైన వరసిద్ధి వినాయకుడే న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదమైన స్వామి సన్నిధిలో అవలీలగా పరిష్కారం కావటం వరసిద్ధి వినాయక స్వామి మహిమగా భక్తులు చెబుతారు. తగవులు తీర్చు వినాయక, జగమున నీకన్న కలరే సాక్షి, పవిత్రముగా మనసున నీ సన్నిధి, తగవరులై నిలిచి తప్పిదములు తెలుపరే అంటూ ప్రమాణాలు చేసే భక్తులు వారి తగవులు పరిష్కరింపబడిన అనంతరం లోకాధిపతి విఘ్నేశ్వరుడే దీనికి మూలకారకుడన్న సత్యాన్ని గ్రహిస్తారు. ముఖమండపంలోకి అడుగుపెట్టిన భక్తులు ఓం గణేశాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజానన నమః అంటూ స్వామిని స్మరిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతూ గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. గర్భగుడి ప్రాంగణమంతా అలనాటి శిల్పుల పనితనాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. ఆలయంలోని స్తంభాలు, ప్రాకారాల మీద వివిధ దేవీదేవతల శిల్పాలు భక్తుల మదిలో మరింత భక్తిభావాన్ని ప్రోది చేస్తాయి. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ శిలా విగ్రహాన్ని చూసి అలౌకిక ఆనందానికి చేరువవుతూ భక్తి సాగరంలో మునిగి తేలుతారు. గుంపులు గుంపులుగా వచ్చే భక్తులు స్వామి మూర్తి రూపాన్ని దర్శించి వినాయక నిలువిన బ్రోచుటకు వేరెవ్వరున్నారు విఘ్నరాజ, అనాథ రక్షక, ఆదరించి మమ్ము బ్రోవరాదా అంటూ పాడుకుంటూ అవ్యాజ్యమైన భక్తిని, అనంతమైన విశ్వాసాలను ప్రదర్శించి పునీతులవుతారు. నిత్యము శ్రీ గణేశుని నామస్మరణతో మారుమోగిపోయే గర్భాలయం భక్త సంద్రంలా దర్శనమిస్తుంది.
స్వామిని భక్తి శ్రద్ధలతో ధ్యానించుకున్న భక్తులు వరుస క్రమంలో ఆలయం వెలుపలి భాగానికి వచ్చి అక్కడ ఆలయ అర్చకులు ఇచ్చే స్వామి చుట్టూ ఉన్న బావిలోని పవిత్ర జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. మన రాష్ట్రంలో ఉన్న మరో సుప్రసిద్ధ వినాయక క్షేత్రం ఐనవిల్లి. ఈ క్షేత్రంలో సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామి వారు కొలువై ఉన్నారు. రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సుందర ప్రశాంత వాతావరణంలో కోనసీమ అందాలను ప్రతిబింబించే ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దామా? పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు కొలువై ఉన్నారు. భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ గోపురంపై ఉన్న వినాయకుని మూర్తి భక్తులలో స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుని పూజించి పునీతుడైనట్లు చెప్తారు. అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథను చెప్తారు. అలాగే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని తొలుత దేవతలే నిర్మించారని చెబుతారు. కాలక్రమేణా ఆలయ పునర్నిర్మాణాలు, అభివృద్ధి మొదలైన విషయాలు పెద్దాపురం సంస్థానాధీశులు నిర్వర్తించేవారు. గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా కొన్ని ఉపాలయాల సమూహంతో అందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధానాలయం ప్రాంగణంలో పైభాగాన విఘ్నేశ్వర స్వామివారి వివిధ మూర్తులు దర్శనమిస్తాయి. వివిధ రూపాలలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుని మూర్తి రూపాలను దర్శించుకున్న భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఇనుమడిస్తాయి. స్వామి నామది గానమిది గణపతి నీకై పాడినది. స్వామి నామది గానమిది గణపతి నీకై పాడినది. వేదనే వేదమై పలికెను స్వామి బ్రోవమని. స్వామి నామది గానమిది గణపతి నీకై పాడినది. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఐనవిల్లి వినాయకుణ్ణి పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథ ప్రచారంలో ఉంది. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలందుకునే స్వామి వినాయకుడు. అలాంటి వినాయకుని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా
నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రధానాలయ ప్రాంగణంలో వరసలో నిలబడిన భక్తులు అనంతరం గర్భాలయంలోకి నెమ్మదిగా చేరుకుంటారు. గర్భాలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి లోనుచేస్తుంది. దక్షిణముఖంగా ఉన్న శ్రీ సిద్ధివినాయక స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధివినాయక స్వామి వారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది. మహాకూప సంసేవ్యమారాధ్య రూపం సదా సుస్మితం సర్వలోకైక పూజ్యం. దక్షుడు ద్రాక్షారాములో యజ్ఞం చేసే ముందు సప్త మహర్షులతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ విఘ్నేశ్వర పూజా కార్యక్రమాన్ని చేసుకు వెళ్ళారని చెబుతూ ఉంటారు. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారం గల గృహాలకు ఎలాంటి విఘ్నాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. సిద్ధి వినాయక స్వామి వారికి రోజూ చేసే పూజలు అర్చనలు నయనానందకరం. ఆ సమయంలో సాక్షాత్తు స్వామివారే ఆలయంలో కూర్చుని పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు, తండ్రి విఘ్నరాజ, మా పూజలందుకొని మాకు శుభాశిస్సులందచెయ్యి తండ్రి అంటూ చేతులు జోడిస్తారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే గర్భాలయమంతా స్వామివారి పూజలతో అలరారుతుంది. విఘ్నేశ్వర స్వామివారు అర్చన ప్రియుడు. ఆ కారణంగానే స్వామివారి ఆశీస్సుల కోసం వందలాది మంది భక్తులు స్వామికి నిత్యార్చనలు, అభిషేకాలు చేయిస్తూ ఉంటారు. నిత్యము అర్చనలతో అలరారే గర్భాలయంలో స్వామివారు నిజంగానే దగ్గరుండి పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఓం గణేశాయ నమః అంటేనే సకల కోర్కెలు తీర్చే కరుణామయుడు విఘ్నేశ్వరుడు. ప్రమథ గణాధి దేవతలలో మొదటగా పూజలందుకుంటున్న స్వామి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ